వెల్కమ్ బ్యాక్. సనాతన హిందూ బోర్డు కోసం కొంతకాలంగా విశ్వ హిందూ పరిషత్, అటు ఆర్ఎస్ఎస్ తో పాటు పవన్ కళ్యాణ్ వంటి పలువురు ముఖ్య నాయకులు కూడా మాట్లాడుతున్నారు. సనాతన బోర్డు ఏర్పాటైతే అందులో ప్రభుత్వాల పెత్తనం ఉండదని, ఇకపై హిందూ దేవాలయాల ఉనికి గాని వాటి నుంచి వచ్చే ఆదాయం గాని హిందూ ఆలయాల అభివృద్ధికే ఖర్చు చేస్తారని అంటున్నారు. కానీ తాజాగా వినిపిస్తున్న వార్తలు ఏంటంటే విహెచ్పితో పాటు ఆర్ఎస్ఎస్ కూడా సనాతన బోర్డు వద్దంటున్నారట. మరి బోర్డు వద్దంటే వారు ఏం కావాలని కోరుకుంటున్నారు? అందులోని అసలు మర్మమేంటి ఈ స్టోరీలో చూడండి. ఇప్పటి వరకు జరిగిన అనేక కుంభమేళాల కన్నా ప్రస్తుతం జరుగుతున్న ఈ కుంభమేళా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ జరగని చర్చ సనాతన బోర్డు కావాలంటూ ఇప్పుడు ప్రత్యేకంగా ఊపందుకుంది. ఆ సనాతన బోర్డుకు సంబంధించి విధి విధానాలు ఎలా ఉంటే బాగుంటుందన్న చర్చ ఈ కుంభమేళాలో ఫైనల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థ అయిన విహెచ్పి నేతలు కూడా కొంతకాలంగా సనాతన బోర్డుకు మద్దతిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. కానీ సనాతన బోర్డు అంశంపై క్లారిటీ వచ్చే సందర్భంలో కీలకమైన సంస్థల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. హిందువులకు, హిందూ సంస్థలకు పరిరక్షణ బాధ్యతలు వహిస్తూ వస్తున్న అఖాడాలు సనాతన బోర్డు కావాలని కోరుతుండగా విహెచ్పి, ఆర్ఎస్ఎస్ మాత్రం బోర్డుతో విభేదిస్తున్నాయి. ఆలయాలన్నీ ట్రస్టుల పరిధిలోనే ఉండాలని, తమకు వక్ఫ్ బోర్డులు కానీ సనాతన బోర్డులు గాని అక్కర్లేదని తేల్చి చెబుతున్నాయి. దీంతో ఈ అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సనాతన బోర్డు కావాలని ఆల్ ఇండియా అఖాడా పరిషత్ సభ్యులు చాలా కాలంగా కోరుతున్నారు. ఈ కుంభమేళాలో ఏకాభిప్రాయం సాధించేందుకు గాను ఆల్ ఇండియా అఖాడా పరిషత్ ప్రతినిధులు విహెచ్పి అధ్యక్షుడు ఆలోక్ కుమార్ ను మద్దతివ్వాలని సంప్రదించారట. 27వ తేదీన ఆల్ ఇండియా అఖాడా పరిషత్ ఆధ్వర్యంలో కుంభమేళాలో ఓ భారీ మేధోమథనం జరుగుతుంది. ఈలోగా ప్రముఖ హిందూ సంస్థ అయిన విహెచ్పి మద్దతు కూడగడితే బోర్డు ఏర్పాటు సులభమవుతుందని వారు భావిస్తున్నారు. కానీ విహెచ్పితో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా సనాతన బోర్డు ఏర్పాటును విభేదిస్తున్నారు. తాము సనాతన బోర్డును కోరుకోవడం లేదని, అలాగే వక్ఫ్ బోర్డు రద్దు చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వారంటున్నారు. ఒక బోర్డును రద్దే చేయాలనే తాము మరో బోర్డు కోసం ఎలా అడుగుతామని కూడా అంటున్నారు. కానీ అఖాడా పరిషత్ మాత్రం 27న జరుగుతున్న ఆల్ ఇండియా అఖాడాల సమావేశంలో పెద్ద నిర్ణయాలు ఉంటాయంటున్నారు. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హిందూ భక్తులు కాబట్టి ఆ ఇద్దరి నుంచి సనాతన బోర్డు రూపంలో గురుదక్షిణ అడుగుతామంటున్నారు. ప్రభుత్వం కూడా దానికే మొగ్గు చూపే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తుండటం విశేషం. దేశంలో గుర్తింపు పొందిన అఖాడాలు 14 ఉన్నాయట. అవి కాకుండా మొత్తం మీద చూస్తే దాదాపు 25 దాకా అఖాడాలు ఉన్నాయంటున్నారు. ఆదిశంకరాచార్యుడు తొలుతగా 7 అఖాడాలు రూపొందించాడట. విదేశీ మతశక్తుల నుంచి, దురాగతాల నుంచి హిందువులను, హిందూ సంస్థలను కాపాడేందుకు శంకరాచార్యుడు అఖాడాలు ఏర్పాటు చేశాడంటారు. అంటే ఆర్ఎస్ఎస్, విహెచ్పిల కన్నా వందల ఏళ్ల చరిత్ర ఈ అఖాడాలకు ఉందన్నమాట. అఖాడా అంటే బరి అని పేర్కొంటారు. బరిలో దిగేవాడే పోరాట యోధుడు. హిందువుల కోసం పోరాడే వ్యవస్థను శతాబ్దాల క్రితమే ఆదిశంకరాచార్యుడు రూపొందిస్తే ఆ తర్వాత అదే స్ఫూర్తితో మరిన్ని అఖాడాలు ఏర్పాటయ్యాయి. అనేక మంది సాధు సంతులు ఏదో ఒక అఖాడా కింద పనిచేయడం లేదా సొంత అఖాడాలు రూపొందించుకోవడం జరిగాయి. ఇందులో వైష్ణవ ధర్మానికి చెందినవి, శైవ ధర్మానికి చెందినవి కూడా ఉన్నాయి. అన్నింటి ఉద్దేశం కూడా హిందూ ధర్మ పరిరక్షణే కావడం విశేషం. ఈ విధంగా అఖాడాల నిర్మాణంలో ఆదిశంకరాచార్యుడి ఆలోచన చాలా పకడ్బందీగా కనిపిస్తుందంటారు నిపుణులు. బోర్డు ఏర్పాటైతే అది ప్రభుత్వాల అజమాయిషీలో నడుస్తుందని, ట్రస్టులైతే అవి స్థానికంగా ఉంటాయని విహెచ్పి వాదిస్తోంది. హిందూ సంస్థల మీద ఎలాంటి అజమాయిషీ కూడా ఉండరాదనేది తమ ఉద్దేశమని వారంటున్నారు. అనేక శతాబ్దాలుగా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎన్నో ఆలయాలు, హిందూ సంస్థలు పనిచేస్తున్నాయని, ఇప్పుడు బోర్డు ఏర్పాటైతే అలాంటివి కూడా మళ్లీ ప్రభుత్వం కిందికే వెళ్లాల్సి వస్తుందని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్నడూ లేంది ఇప్పుడు పరస్పరం భిన్న ధృవాలుగా మారిన ఈ రెండు సంస్థల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా, లేక విహెచ్పి కోరుకుంటున్నట్టు విడివిడి ట్రస్టులకే కేంద్రం మొగ్గు చూపుతుందా, లేక సనాతన బోర్డు ఏర్పాటు చేసి ఏకైక నిర్వచనం, ఏకైక నిర్వహణ కిందికి వచ్చేలా నిర్ణయం తీసుకుంటారా, మధ్య మార్గంగా మరో నిర్ణయం ఏదైనా తీసుకుంటారా అనేది ఆసక్తి రేపుతోంది.